నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియాను యుద్ధ భయం వణికిస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఇరాన్ ఇస్తున్నటువంటి ప్రతీకార దాడులు పక్కనే ఉన్నటువంటి దేశాలతో పాటు ప్రతి ఒక్కరిని బాధితులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ బలం ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నారు. అలానే అసలు యుద్ధం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ అలానే సుమన్ టీవీ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. రాంబాబు గారు, ఇరాన్ యుద్ధం ఏదో ఒక 2-3 రోజుల్లో క్లోజ్ అనుకున్నారు అందరూ కూడా. పైగా సుప్రీం లీడర్ ఎగిరిపోయిన తర్వాత ఏమీ ఉండదు అనుకున్నారు. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం మాత్రం రోజుకొక రకంగా కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. అగ్రరాజ్యాల సరసన నుంచునేటువంటి అరబ్ దేశాలు అనుకున్నవి కూడా ఈరోజు వణికిపోతున్నాయి. అవునండి. అసలు ఏం జరుగుతుంది, ఈ రిటాలియేషన్ ఫలితం ఏంటి? అంటే మన మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎప్పుడైనా సరే ఇటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది అమెరికా, ఇజ్రాయెల్ లేటుగా తెలుసుకున్నాయి. వాళ్ళు ఏంటంటే సుప్రీం లీడర్ని, నాయకత్వం మొత్తాన్ని కనుక హతమారిస్తే ఇరాన్ దారిలోకి వస్తుందనే ఒక దురాశ, ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఇది యుద్ధం మొదలుపెట్టింది అమెరికా, ఇజ్రాయెల్ని కదా. దీంట్లో ఏంటంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏంటంటే, ఒక ప్రపంచ విప్లవం వచ్చినప్పుడు సమిధలయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నట్లుగా ఈ గల్ఫ్ దేశాలు ఏదైతే జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 6 మెంబర్స్ ఉంటారు. అందులో యుఏఈ, సౌదీ అరేబియా, ఒమాను, బహ్రైన్, ఖతార్, వీళ్ళందరూ కూడా సమిధలవుతున్నారు. యాక్చువల్గా వాళ్ళ ప్రమేయం లేకుండానే ఒక్క చిన్న సూత్రం, ఒక కామన్ సెన్స్ ఏంటంటే కేశవ్ గారు, యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, చూజ్ చేసుకోవచ్చు. బట్ యూ కాంట్ చూజ్ యువర్ నైబర్. అండ్ మీ ఇంటి పక్కన ఎవరు ఉండాలో మీరు డిసైడ్ చేయలేరు. మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళతోటి మీరు సహజీవనం చేయాల్సిందే, వాటితో సర్దుకుపోవాల్సిందే. ఈ చిన్న సూత్రాన్ని గల్ఫ్ దేశాలు బాగానే గుర్తించినాయి. యాక్చువల్గా ఖతార్ కానీ, యుఏఈ కానీ, ఒమాన్ కానీ ఇవన్నీ కూడా ఇరాన్ తోటి ఫ్రెండ్లీగానే ఉన్నాయి. సౌదీ అరేబియాకి, ఇరాన్కి మధ్యలో ఒక మతపరమైన చిచ్చు. అంటే సౌదీ అరేబియా మొత్తం ఏంటంటే సున్నీ ముస్లిమ్స్, తర్వాత ఇరాన్ అంతా షియా ముస్లిమ్స్. కాబట్టి మతపరమైన విభేదాలు తప్ప వాళ్ళకు కూడా ఎకనామిక్గా కానీ ఇటువంటి విభేదాలు లేవు ఎప్పుడు కూడా. ఈ పరిస్థితుల్లో ఏంటంటే కేవలం ఇజ్రాయెల్ అండ కోసం, ఇజ్రాయెల్ రక్షణ కోసం వీళ్ళు కనుక అణ్వాయుధాలు తయారు చేస్తే రాబోయే 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లోనైనా ఇరాన్ కనుక అణ్వాయుధాలు కనుక తయారు చేస్తే అది ఇజ్రాయెల్కి ఉనికికే ముప్పు అనే ఏకైక సిద్ధాంతంతో ట్రంప్ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఈజ్ జూయిష్ ఫెలో, ఈ జూయిష్ పర్సన్. వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్కి న్యాచురల్గా ఎఫినిటీ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్కి రాబోయే ముప్పు కోసమే ఈ యుద్ధం అమెరికా చేస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రతి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే జీసీసీ మెంబర్ స్టేట్స్ అయినా యుఏఈ, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, బహ్రైన్, వీళ్ళందరి చోట్ల కూడా ఏంటంటే వాళ్ళు అమెరికా సాయుధ బేసులు అంటే సైనిక స్థావరాలు ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసింది? వీళ్ళందరికీ ఏం చెప్తుంది, ఇన్ని రోజులు కూడా మీ ఆయిల్ అసెట్స్ని రక్షించడానికి మేము ఈ సైనిక స్థావరాలు ఏర్పాటు చేశామని చెప్పేసి అమెరికా చెప్పుకుంటూ వస్తుంది. ఆ స్థానిక సైనిక స్థావరాల రక్షణ, దాని మెయింటెనెన్స్ బాధ్యత దగ్గర నుంచి కూడా మొత్తం ఫండ్ అంతా కూడా వాళ్ళ చేతనే కట్టిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ ఈ సాయుధ బేసులు మొత్తం కూడా ఎందుకు పెట్టారు? కేవలం ఇజ్రాయెల్ రక్షణ కోసమే పెట్టారు తప్ప వీళ్ళ గల్ఫ్ దారిలో ఉన్నటువంటి ఆయిల్ అసెట్స్ కోసం కాదనేది ఇప్పుడు గల్ఫ్ చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తామని అమెరికా చెప్తుంది. అదే స్థాయిలో టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ కూడా పవర్ఫుల్ నేషన్స్లో టాప్ 10లో ఒకటే అని చెప్పి చెప్తారు. ఈ 2 దేశాలు కలిసి ఇరాన్ అంత సాంప్రదాయ యుద్ధం చేస్తుంది, ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ లేదు అనుకున్నారు. కానీ ఇన్ని రోజులు అవుతున్నా నియంత్రించేటువంటి స్థితి లేకపోవడానికి, రాకపోవడానికి కారణం ఏంటి? కారణం 2 విషయాలు చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనం మామూలుగా సాంప్రదాయ యుద్ధం చేసే రోజులు అనేది పోయినాయి అనేది ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో తెలిసిపోయింది. ఇప్పుడు అంత పెద్ద మైట్ ఉన్న రష్యా, అంత పెద్ద ఆయుధ సంపత్తి, అణ్వాయుధాలు, మిస్సైల్స్ ఉన్న రష్యా యుక్రెయిన్ 4 సంవత్సరాలని ఇంతవరకు ఓడించలేకపోయింది. కేవలం ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ ప్రపంచం మొత్తాన్ని, యుద్ధ తంత్రాన్ని ఇప్పుడు మార్చేస్తుంది డ్రోన్స్. ఈ డ్రోన్ టెక్నాలజీలో రష్యాని గడగడలాడించిన ఉక్రెయిన్ అనేది నంబర్ 1 అయితే, ఇరాన్ మనం చూసుకుంటే ఇది కూడా ఒక రకంగా చూస్తే నంబర్ 1, లేకపోతే యుక్రెయిన్ తర్వాత నంబర్ 2గా చెప్పుకోవచ్చు. అంటే చాలా చీప్, తేలికపాటి డ్రోన్లు, కన్వెన్షనల్ టెక్నాలజీ, వాళ్ళకున్నటువంటి
టెక్నాలజీ పరంగా, రిసోర్సెస్ పరంగా చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి ఇరాన్లో. గత 10-12 సంవత్సరాలకి సంవత్సరాలు ఆంక్షలు పూర్తి స్థాయి ఆంక్షల్లో ఆంక్షలు. ఉంది మొత్తం. ఆంక్షల్లో ఉన్న ఇరాను సుపీరియర్ డ్రోన్ సెట్ లో కాస్ట్‌తో తయారు చేయబట్టే ఈ రోజున ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కూడా అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఈ డ్రోన్స్ ముందు దిగదుడిపైపోతున్నాయి మొత్తం. కానీ అంటే యుద్ధం అంటే ఖర్చు అంటారు. ఇప్పుడు ఖర్చుతో కంపేర్ చేసినప్పుడు వీళ్ళు వాడే టెక్నాలజీ, వాళ్ళు వాడే టెక్నాలజీ. ఇంకోటి వీళ్ళు చేసే విధ్వంసం, వాళ్ళు చేసే విధ్వంసం. ఎవరికి ఎక్కువ నష్టం? ఇద్దరికీ నష్టమే. ఇందులో కొల్లెటరల్ డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక $20,000లో షాహీద్ డ్రోన్ అనేది ఒకటి ఇరాన్ తయారు చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళు వందల సంఖ్యలో డ్రోన్స్ మొత్తం ఇజ్రాయెల్ మీదనో, సౌదీ అరేబియా మీదనో, అమెరికా స్థావరాలు యూఏఈలో ఉన్నటువంటి సైనిక స్థావరాలు కానీ, ఖతార్లో ఉన్న సైనిక స్థావరాల మీదకి వీళ్ళు డ్రోన్లు వదులుతున్నారు. $20,000 డ్రోన్‌ని పడగొట్టడానికి వాళ్ళు 2 లక్షలు, $2.5 లక్షలతో తయారు చేసినటువంటి మిస్సైల్ ఇంటర్సెప్టర్స్‌ని వదలాల్సి వస్తుంది. అంటే ప్రతి డ్రోన్‌ని కూల్చడానికి ప్రతి $20,000 ఇరాన్ ఖర్చు చేస్తే 2.5 లక్షలు అంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు, ఎక్కువ నష్టం ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు అవుతుంది. ఇది వాళ్ళు ఊహించలేదు. వీళ్ళ డ్రోన్ టెక్నాలజీ ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటుందనేది ఊహించలేదు కాబట్టి, అంటే ముందు చూపు లేకపోవటం అమెరికా ప్రెసిడెంట్‌కి, ఇజ్రాయెల్ వాళ్ళకి ఏందంటే వాళ్ళు ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి లోకల్ పొలిటికల్ ఇష్యూస్ కారణంగా గాజాలో ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు యుద్ధం చేశారు. అక్కడ ఏం సాధించలేకపోయారు. వందలాది మంది, వేల మంది అరబ్స్‌ని చంపేశారు అక్కడ ఇజ్రాయెల్. దాని నుంచి వచ్చే బ్యాక్‌లాష్‌ని తట్టుకోవడం కోసం ఇది ఒక బూచిగా చూపించి ఇరాన్ అణ్వాయుధాలు నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాతో, నెక్స్ట్ 20 సంవత్సరాల తర్వాతో ఇజ్రాయెల్ మొత్తాన్ని నాశనం చేస్తాయి అనే ఏకైక సిద్ధాంతంతోటి అది జారెడ్ కుష్నర్, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు ఇచ్చినటువంటి ఒక సలహాతోటి వీళ్ళు తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక లీడర్షిప్, ఇరానియన్ లీడర్షిప్ అయితే మొత్తం అంతమొందించారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ సెకండ్ రంగ్ లీడర్షిప్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ అండ్ మిసైల్ టెక్నాలజీ వీళ్ళని ఎఫెక్టివ్‌గా డ్యామేజ్ చేయగలుగుతుంది. అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడో దగ్గర ఒక ముగింపు, ఐక్యరాజ్య సమితి గాని, ఇన్ని అంతర్జాతీయ సమావేశాలు జరిపేటువంటి వేదికలు ఉన్నాయి. అలానే దేశాలు ఉన్నాయి. ఎవరు ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి కలగదు. ఇంటర్ఫియర్ అవ్వే ఛాన్సే లేదు. ఎందుకంటే ట్రంప్ అనే ఒక వ్యక్తి, అతనికి ఒక ఐక్యరాజ్య సమితి తానే అనుకుంటాడు, ఒక అరబ్ లీగ్ తానే అనుకుంటాడు, ఒక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అనేది WHO నుంచి బయట, అంటే ఇంటర్నేషనల్ రూల్ ఆఫ్ లా అనేది ట్రంప్ పాటించట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి మనకి. ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడిని తీసుకొచ్చి న్యూయార్క్ సిటీలో బంధించడం అనేది ఎంత పొగరుబోత్తనం. ఇప్పుడు అలాగే ఇరాన్ నాయకత్వాన్ని అంతమొందించడం అనేది కూడా అంత పొగరుబోత్తనం. ఈ వేదికలు ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీరు ఆంక్షలు పెట్టారు. ఆ కంట్రీని సర్వనాశనం చేశారు ఎకనామిక్‌గా, ఫైనాన్షియల్‌గా. వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఆ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి సాధించింది ఏంటి చివరికి? ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ అయితే మిమ్మల్ని కూడా డ్యామేజ్ చేస్తారు. ఈ కొల్లెటరల్ డ్యామేజ్ వల్ల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎప్పుడైతే ఒక దుబాయ్‌లో మీరు ఒక మిసైల్ దాడి కానీ, డ్రోన్ దాడి కానీ ఎప్పుడైనా ఊహించగలరా? ప్రపంచ మార్కెట్‌ని, ప్రపంచ లైఫ్ స్టైల్ మార్కెట్‌ని శాసిస్తున్నటువంటి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రోజున విమానాశ్రయాలు మూసేసుకొని మొత్తం పబ్లిక్‌లో ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అమెరికా సైనిక స్థావరాలు మొత్తాన్ని, ఎంబసీలు మొత్తాన్ని మూసేసుకొని పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాజ్ మీరు శత్రువుని చాలా తక్కువగా అంచనా వేశారు కాబట్టి. ఈ అంచనా నిజం కాదు కాబట్టి మీరు అన్ని ఎంబసీలు మూసేస్తున్నారు, సైనిక స్థావరాలు మూసేస్తున్నారు. షిప్పులు USS అబ్రహాం లింకన్‌ను కూడా చాలా దూరంగా తీసుకెళ్లారు ఇరాన్ మిసైల్ దాడి నుంచి తప్పించడం కోసం. కాబట్టి ఏంటంటే శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మీ పొరుగున ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా మీరు అంతమొందించలేరు. యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ నైబర్. అది తెలుసుకుంటే ఈ యుద్ధం త్వరగా ముగుస్తుంది అనేది నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ రాంబాబు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇరాన్ యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే ప్రపంచానికి అంత మేలు జరుగుతుందని చెప్పని రాంబాబు గారు విశ్లేషిస్తున్నారు. అలానే అమెరికా, ఇజ్రాయెల్ తొందరపాటు నిర్ణయాలే ఇప్పుడు ఈ సమస్యలకి కారణం అని చెప్పి ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.